గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో సంపదను పెంచలేదని అవినీతిని పెంచారన్నారు. బీఆర్ఎస్ లో అవినీతి అక్రమాలు పెరిగాయని, తెలంగాణలో బెస్ట్ ఫ్యామిలీ కరప్షన్ పాలసీ అమలవుతోందని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పే మాటలకు, చేసే చేతలకు, వల్లించే చిలక పలుకులకు పొంతన లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అమలుకు నోచుకోలేని హామీలు బోలెడిస్తాడు. ఈరోజు ప్రకటించినటువంటి ప్రణాళిక కానీ, గతంలో ప్రకటించినటువంటి ప్రణాళిక కానీ, చిత్తశుద్ధి లేనటువంటి ఎన్నికల హామీలు, వెనక వేయబడినటువంటి తెలంగాణ బాగు చేయాలంటే సంపద పెంచాల. నీ ప్రభుత్వ పాలన సంపద పెంచే విషయంలో పూర్తి విరుద్ధంగా ఉంది. పెంచారు కరెక్టే, అప్పులు పెంచారు, సంపద పెంచలే. అవినీతి పెంచారు, సంపద పెంచలే. అక్రమాలు పెంచారు కేసీఆర్, మీరు సంపద పెంచలే. అహంకారం పెంచుకున్నారు, తెలంగాణ సంపద మీరు మీ పార్టీ దోచుకున్నారు. ఆయన చెప్పారు ఇంకా బెస్ట్ పాలసీ అట. ఆయన బెస్ట్ ఎకనామికల్ పాలసీ, వరస్ట్ ఎకనామికల్ పాలసీ. దిస్ నాట్ ఎ బెస్ట్ ఎకనామికల్ పాలసీ కేసీఆర్. You are implementing worst economical policy in Telangana. Power policy, best power policy ata, danger power policy. కుప్ప కూలిపోతే ఈరోజు గ్రిడ్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, పవర్ జనరేషన్ కావచ్చు, ఈరోజు 45,000 కోట్ల అప్పులతో కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ అన్నాడు. బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ కాదు, బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీ నువ్వు అమలు చేస్తా ఉన్నావు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీ కాదు. యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీ, బెస్ట్ దళిత పాలసీ. హౌ కెన్ యూ సే దళిత పాలసీ? నువ్వు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నావు? యు అంటీ దళిత పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నావు. దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నావు, 3 ఎకరాల స్థలం ఇస్తున్నావు. ఈరోజు దళిత బంధు పేరుతో ఇదే విధంగా ఈయన ఈరోజు చెప్పినట్టుగా దళిత బంధు కొనసాగిస్తే ఈయన మునిమన్నాడు ఈయన అనుకున్నట్టు ఈ ప్రభుత్వం వచ్చినట్టు వారు కూడా ఈ దళిత బంధు పూర్తి చేయలేరు. ఇంకో 50 సంవత్సరాలు పడుతుంది ఈ దళిత బంధు ఈ రకంగా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో.